విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలోనూ మెగా డిఎస్సిపై ఎంతో అక్రమాలు మోసాలు జరిగినందున ఈ డిఎస్సిపై యువత తరపున పోరాటం చేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ తరపున అలాగే విద్యార్థి విభాగం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున వేలాది మందిగా ఈ రోజున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ఇది పెద్ద విశేషం కూడా. ఈ రోజున ప్రజలందరూ ఏం కోరుతున్నారు, నిరుద్యోగులు ఏం కోరుతున్నారంటే డిఎస్సిపై జరిగినటువంటి అక్రమాలను వెలికి తీయండి, వెలికి తీయాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించండి. అలాగే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయండి. మీ యొక్క లోపాన్ని, మా దగ్గర లోపం లేదు, ఎవరినైనా సరే ఈ అక్రమాలకు ఎవరైనా ఎవరు పాల్పడినా వాళ్ళని శిక్షిస్తాము, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని మీరు ప్రకటన చేయండి. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కొత్తగా 5 సంవత్సరాల పాలనలో అమ్మఒడి అంటూ పెట్టి ప్రభుత్వ స్కూల్స్ ఖాళీ లేకుండా పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్కి పంపే విధంగా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు, 2 బిడ్డలున్న ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ స్కూల్స్ని ఖాళీ లేకుండా స్కూల్స్లో చేరాలంటే వెళ్ళి హెచ్ఎంలు బతిమాలేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మా అబ్బాయిని చేర్చుకోండి, మా అబ్బాయిని చేర్చుకోండి, మా అమ్మాయిని చేర్చుకోండి. మరి ఈరోజు అలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఆ రోజున డబ్బులు ఇవ్వడం జరిగింది, ఎక్కడా కూడా లోపం చేయలే. మరి ఈరోజు చూస్తే అదే పథకాన్ని తల్లికి వందనం అని పెట్టి మొదటి సంవత్సరం పూర్తిగా మోసం చేసేశారు ఈ ప్రభుత్వం. రెండో సంవత్సరం వచ్చేపాటికి ఇంకెందుకు 64 లక్షల మందికి ఇచ్చేస్తున్నామని చెప్పి 8,000, 7,000, 9,000, 10,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మూడో సంవత్సరం వచ్చి ఈ రోజుకి ప్రతి 15 రోజులకి ఇదిగో రేపే వేస్తున్నాం, తల్లికి వందనం డబ్బులు రెడీగా ఉండండి అంటున్నారు. కానీ వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడలా. అది కాకుండా 87 లక్షల మంది ఈ రోజున చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే, కానీ మీరు ఇస్తున్నది 64 లక్షల మందికి, అంటే 23 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెట్టేశారని ఈ రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఈరోజు నేను చెప్తున్నాను. ఇది అంతా కూడా ఒక పక్కన అధికారులు ఇవన్నీ కూడా కరెక్ట్ లెక్కలు తీసుకుని అధికారులు ఏదైతే నిజం ఉందో, ఏదైతే యథార్థం ఉందో అది ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ఈ యొక్క చదువుకుంటున్నటువంటి బిడ్డలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ అధికారులదని. అంతేగాని ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు వాళ్ళు చెప్పిన మాటలకు తలలు ఊపేసి ఆ 63 లక్షలు 64 లక్షల మందికి ఇస్తే మిగతా 23 లక్షల మందికి ఎవరిస్తారు, వాళ్ళకి అన్యాయం చేయటం కదా అని ఈరోజు చెబుతున్నాం. ఎంత దుర్మార్గం ఇది. జగనన్న పాలనలో స్కూల్స్ని ఎలా రెడీ చేశాం, ఎలా అభివృద్ధి చేశాం. ఈ రోజున ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వం చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం 1-2 50 ఏళ్ళు వస్తేనే చాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా 50 సంవత్సరాలు వచ్చేపాటికే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, మీరు అందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఇస్తున్నారు. ఏది 3వ సంవత్సరం ఎవరికైనా ఇచ్చారా? ఏ గ్రామాలైనా ఎక్కడైనా ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా? లేదే. మరి అలాగే 1,500 నీకు 1,500 ఆడబిడ్డలకు చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే మరి 18 సంవత్సరాలు దాటి ఈ 60 సంవత్సరాల లోపల అందరూ కూడా 15,000 నెలకి ఇస్తున్నారు. ఈ రోజుకి
ఈ రోజుకి ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా? ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని. అంతేకాదు వాలంటీర్స్ చెప్పారు, వాలంటీర్స్కి ఆశ పెట్టారు. భారతదేశ చరిత్రలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేస్తుంటే ఎన్నికలు వచ్చేవాడికి చెప్పారు మీరే దేవుళ్ళు, మీకు 10,000 రూపాయలు కడిగిస్తాను, మీరు అందరూ కూడా చక్కగా పనిచేయండి అని చెప్పారు. ప్రభుత్వం వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళకి అన్యాయం చేశారు. ఇది ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా. ఈరోజు ఈ డిఎస్సిపై ఈ అక్రమాలపై పూర్తి దర్యాప్తు చేయాలంటే సిబిఐకి ఇవ్వండి. నారా లోకేష్ గారు రాజీనామా చేయండి. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి అధ్యక్షతన ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మరియు దేశంలో అన్యాయానికి గురవుతున్న యువకులు, నిరుద్యోగులకి సంఘీభావంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నిరసన విభాగం 4 డిమాండ్లతో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క మొదటి డిమాండ్, డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలి. అక్రమాలకి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. అలాగే మా యొక్క రెండవ డిమాండ్, నీట్ పరీక్షలో ఎవరైతే అన్యాయానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క మూడవ డిమాండ్, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే ఈరోజు నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో గత 2 సంవత్సరాలుగా ఒక్క నిరుద్యోగుడికి కూడా భృతి చెల్లించకుండా మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి. ఈ యొక్క 4 డిమాండ్లతో ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు, డిఎస్సిలో మేము ఎటువంటి అక్రమాలకి పాటుపడలేదు అని చెప్పి. సూటిగా నేను కూటమి నాయకులు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా, మీరు ఎటువంటి అక్రమాలు పాల్పడకపోతే కృష్ణా జిల్లాలో టెట్ ఎగ్జామ్లో డిఎస్సి టాపర్గా వచ్చిన వ్యక్తిని ఈరోజు డేటాబేస్ నుంచి ఆ యొక్క వ్యక్తి డేటా దేనికి డిలీట్ చేశారు అని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. డిలీట్ చేయడానికి ప్రధాన కారణం, ఈరోజు ఎవరైతే డిఎస్సి పేపర్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారో ఆ వ్యక్తికే, అప్లోడ్ చేసిన వ్యక్తికే ఈరోజు కృష్ణా జిల్లాలో డిఎస్సి టాపర్గా వచ్చిందంటే ఇది అక్రమం కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అలాగే స్పోర్ట్స్ కోటా అని చెప్పి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి రక్షణగా ఉన్న అందరికీ కూడా ఉత్తరాఖండ్ నుంచి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అసలైన అర్హులను వదిలేసి దొంగ సర్టిఫికెట్లతో ఎవరైతే గ్రౌండ్లో ఎప్పుడు కూడా క్రీడలు ఆడని వ్యక్తులకి ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో 453 ఉద్యోగాలు మీరు ఇచ్చారు అని అంటే ఇది అక్రమం కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కూడా మెరిట్ లిస్ట్ మొత్తం కూడా కలెక్టరేట్లో నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు. ఈరోజు ఏలూరు జిల్లాలో మేము వెళ్ళి కలెక్టర్ గారిని అడిగాం, నోటీస్ బోర్డులో డిఎస్సి మెరిట్ లిస్ట్ ఎందుకు డిస్ప్లే చేయలేదు అని చెప్పి. మేము డిమాండ్ చేసిన తర్వాత, మేము అడిగిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా డిఎస్సి మెరిట్ లిస్టు ఏలూరు జిల్లాకి సంబంధించి కలెక్టర్ గారి నోటీస్ బోర్డులో ఆఫీస్లో ఎందుకు పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు పరీక్ష సక్రమంగా నిర్వహించి ఉంటే మెరిట్ లిస్ట్ని నోటీస్ బోర్డులో పెడతాకి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈరోజు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలేజీల్లో ఫీజులు చెల్లించట్లేదని చెప్పి వాళ్ళ యొక్క హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలకు కూడా హాజరు కాకుండా ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నారా లోకేష్ గారిని, ఏదైతే 13 క్వార్టర్ల నుంచి విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలని చెప్పి మేము నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 2 సంవత్సరాలుగా ఒక్క నిరుద్యోగ యువతకు కూడా మీరు నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు మోసం చేశారు. మేము నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్క యువకులకి, విద్యార్థులకి, అలాగే నిరుద్యోగులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.